దమ్కా కీమా తయారీ విధానం. ముందుగా పాన్ పెట్టి పల్లీలు వేసి కాస్త వేగాక బాదం, ఎండు కొబ్బరి వేసి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి గసగసాలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని ఫస్ట్ పౌడర్ చేసి తర్వాత కొన్ని నీళ్లు పోసి మంచి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మటన్ కీమా వేసుకొని అలాగే మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసి కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, బ్రౌన్ ఆనియన్స్, పెరుగు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ఒక చిన్న బౌల్ పెట్టుకొని ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న నిప్పును పెట్టి కాస్త నెయ్యి వేసి మూత పెడితే మంచి స్మోకీ ఫ్లేవర్ అంతా మటన్ కీమాకి పట్టుకుంటుంది. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో కాస్త నూనె, నెయ్యి వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కీమా మిశ్రమాన్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 20 నుండి 25 నిమిషాలు దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దమ్కా కీమా రెడీ అవుతుంది.